చాలా మందిని బాధపెడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి. దీన్నే షుగర్ అని కూడా అంటారు. శరీరంలో చేరి చాప కింద నీరులా ఇది అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం. నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా? నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా? నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సారిక గారు అంటున్నారు. మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు రావడానికి రీజన్స్ ఏంటి? సో డయాబెటీస్ అంటే హై బ్లడ్ షుగర్. సో మనం కామన్గా నవ్వేడేస్ 30 ఇయర్స్ నుంచి కూడా మనము ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం రోజువారీగా. ఎందుకు ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది అని అంటే 50% వరకు మనము పీపుల్లో చూసినట్లయితే వాళ్ళకి లక్షణాలు ఉంటూ ఉంటాయి. లక్షణాలు అంటే నీరసం, సడన్గా నెలలోనే ఒక 6 కేజీల వరకు బరువు తగ్గిపోతూ ఉంటారు, లేదా అధికమైన ఆకలిగా ఉంటుంది, అధిక మూత్రం ఉంటూ ఉంటుంది, రాత్రిపూట ఒక 7-8 సార్లు వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకి బాగా నీరసంగా సాయంత్రం అయ్యేసరికి అసలు పూర్తిగా పని చేయలేని పరిస్థితి, కంప్లీట్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీంతో పాటుగా వీళ్ళల్లో ఎక్కువ ఆకలి తట్టుకోలేని పరిస్థితి, కొద్దిగా లేట్ అయిందని అంటే షివరింగ్ రావడం, వణుకొచ్చినట్టుగా అనిపిస్తూ ఉండడం, బలహీనంగా అనిపించడం, చెమటలు వస్తూ ఉండడం. సో ఇటువంటి సమస్యలతో ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు అందరూ చెప్పేది షుగర్ టెస్ట్ అనేది చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామందికి అవగాహన ఉంటూ ఉంది అండ్ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎక్కువగా అవుతున్నారు. లింగ భేదం అనేది లేకుండా, మేల్ ఫీమేల్ అనేది లేకుండా, ఏజ్తో కూడా పరిమితి. సో మనకి యాక్చువల్గా మనకి WHO ప్రకారంగా చూసినట్లయితే 40 ఇయర్స్ ఏబో యూజువల్లీ మనకి డయాబెటీస్ అనేది తెలుస్తూ ఉంటుంది. అవి మన శరీరంలో ఇటువంటి లక్షణాలు చూపిస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో 28 ఇయర్స్ వాళ్ళకి, 25 ఇయర్స్ వాళ్ళకి, 30 ఇయర్స్ నుంచి వాళ్ళకైతే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో దీన్నే డయాబెటిక్ మెలిటస్ టైప్ 2 అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఇంకొంతమందిలో మనం చూసినట్లయితే వీళ్ళు రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్టుల్లో బయటపడుతూ ఉంటాయి. అంటే వీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉండవు, కొద్దిపాటిగా బలహీనత ఉన్నా కూడా జనరల్ వీక్నెస్ అనుకుంటూ ఉంటారు తప్పితే ఇది షుగర్ అని అనుకోరు. యాక్సెప్ట్ కూడా చాలా మంది చేయలేని పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటూ ఉంటారు ఇయర్లీ వన్స్ త్రూ కంపెనీస్ ద్వారా కానీ, లేదా జనరల్గా ఎంప్లాయ్మెంట్ అప్పుడు త్రూ కంపెనీస్ కానీ, జనరల్ రొటీన్ హెల్త్ చెకప్స్ కానీ, ఇలాగ ప్రజెంట్ ఇప్పుడు ఆన్లైన్లో చాలా యాప్స్ కూడా వస్తూ ఉన్నాయి రెగ్యులర్గా చెకప్స్ గురించి. సో అవి చేసుకున్నప్పుడు వీళ్ళకి ఇంక్రీజ్డ్ బ్లడ్ షుగర్స్ అనేది చూస్తూ ఉంటారు. అంటే ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ చూస్తారు. ఫాస్టింగ్ అయితే యూజువల్గా 100 కంటే తక్కువగా ఉంటే అది నార్మల్, 100 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు 110 అలా లోపల ఉంటే కనుక అది బార్డర్ లైన్గా చూస్తూ ఉంటాం. అదే వీళ్ళకి 140, 160, 170, 180, 200 అట్లా ఉన్నప్పుడైతే ఖచ్చితంగా వీళ్ళకి డయాబెటీస్ ఉన్నట్టుగా మనకి వచ్చి దాని తద్వారా మనం పరీక్షలు చేసుకుంటాం. అలాగే పోస్ట్ లంచ్ కూడా మనం చూసుకుంటూ ఉంటాం. అంటే భోజనం చేసిన ఒక అరగంట తర్వాత, గంట తర్వాత మనకి వాల్యూస్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. యూజువల్గా అయితే 140 వరకు నార్మల్ స్థితిని చూస్తాం. వీళ్ళకి 230, 250, 260, 300, 350 అలా కూడా ఉంటూ ఉంటాయి వీళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది. సో ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ఎటువంటి లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు డాక్టర్ని సంప్రదించడం, మరి మందులు వాడాలా ఏంటి అనేది చూస్తారు. అలాగే కొంతమంది అవగాహన లేక HbA1c అనేది చెయ్యరు. యూజువల్గా మనకి ఈ HbA1c అనే పరీక్ష మనం చేసినప్పుడు ఫస్ట్ మనకి డయాబెటీస్ అనేది ఉందా లేదా తెలుస్తుంది. యూజువల్గా 5.5 అనేది నార్మల్ స్థితి, దానికంటే ఎక్కువగా 5.6, 5.7, 8, 6 అట్లా ఉన్నప్పుడు 6 దాటింది అంటే మాత్రం వీళ్ళు షుగర్తో బాధపడుతున్నారని మనం చూస్తూ ఉంటాం. తద్వారా వీళ్ళకి అసలు డయాబెటిక్ మెడికేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకోవడం అనేది డయాగ్నోసిస్లో వాళ్ళ యొక్క హిస్టరీ, వాళ్ళ యొక్క కంప్లైంట్స్ పట్టి మనం డిసైడ్ చేయడం ఉంటుంది. ఇది ఒక రకమైన షుగర్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నది. జనరల్గా అంటే సిమ్టమ్స్ అంటే మీరు చెప్పిన ఈ రీజన్స్లో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో మన అందరూ కూడా చాలా అవగాహన అయితే చాలా వరకు ఉంటూనే ఉంది. సో నేను ఇందాక చెప్పిన 2 రకాల పేషెంట్స్లో మొదటి కేటగిరీ వాళ్ళు లక్షణాలతో ఉంటూ ఉంటారు. సో బాగా బలహీనత, వీక్నెస్, స్వెట్టింగ్ ఉంటూ ఉంటుంది, ఇంట్రెస్ట్ అనేది లేకపోవడం ఉంటుంది, పని చేయాలంటే చాలా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు నిద్ర వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అధిక మూత్రం ఉంటుంది, ఓపిక లేకపోవడం, చికాకు, కోపము ఇవి ఎక్కువగా ఉంటాయి, పేషెన్స్ తక్కువగా ఉంటుంది అండ్ శరీరంలో బాగా విపరీతమైన టైర్డ్నెస్ అనేది షుగర్ వాళ్ళకి నార్మల్ టైర్డ్నెస్ ఉన్న వాళ్ళకి చాలా వ్యత్యాసం అనేది మనం ఈజీగా చూడొచ్చు. ముఖ్యంగా వెయిట్ అనేది
చాలా లాస్ అయిపోతూ ఉంటారు షుగర్ వచ్చిన వాళ్ళలో. మజిల్స్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే యూజువల్గా మన శరీరంలో మన ప్యాంక్రియాటనిక్ అనే గ్రంథి అనేది ముఖ్యంగా ఈ షుగర్ మెటబాలిజంని చూస్తూ ఉంటుంది. అంటే అక్కడ బీటా సెల్స్ అనేవి ఉంటాయి. ఆ కణాల నుంచి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ పనితీరు ఏంటంటే మనం భోజనం చేసిన వెంటనే అది యూజువల్లీ మనం కార్బోహైడ్రేట్స్ అంటాము లేదా షుగర్స్ ఏదైనా డైరెక్ట్గా తీసుకున్నప్పుడు అక్కడ నుంచి మనకి రక్తంలోంచి ఉన్న గ్లూకోజ్ని మన యొక్క కిడ్నీ మజిల్స్కి లివర్కి అందజేసే ఒక హార్మోన్ ఇన్సులిన్. సో ఐదర్ ఇందులో బీటా సెల్స్ ఇన్సులిన్ని సరిగ్గా ప్రొడక్షన్ చేయకపోవడం అన్నా ఉండొచ్చు, లేదా ఈ యొక్క కండరాలు ఇన్సులిన్ని తీసుకోకపోవడం అన్నా ఉంటుంది అనమాట. అంటే గ్లూకోజ్ని తీసుకోలేకపోవడం అనేది ఉంటుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. సో వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, ప్యాంక్రియాటిక్ గ్రంథిలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మన యొక్క కండరాలు అనేది రెసిస్ట్ చేయడం వల్ల ఆ ఇన్సులిన్ అనేది ఈ గ్లూకోజ్ని మన యొక్క శరీరంలోకి అందజేయడం అనేది సర్క్యులేషన్ అనేది జరగదు. తద్వారా వీళ్ళకి ఆ గ్లూకోజ్ అనేది ఎప్పుడైతే మనకి అందదో ఖచ్చితంగా మనకి బలహీనత ఉంటుంది, ఎనర్జీ సరిపోతుంది. ఎందుకంటే గ్లూకోజ్ అనేది మన మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ గ్లూకోజ్ మన కండరాలకు అందనప్పుడు కూడా మనకి ఎమాసియేట్ అయిపోతూ ఉండడం, షోల్డర్స్ అన్ని తగ్గిపోతూ ఉండడం, బరువు లాగిపోతూ ఉండడం, అలాగే మూత్రంలో కొంతమందికి గ్లూకోజ్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాగే ఒకవేళ మనకి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువగా ఉండు, చాలామంది భయానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వేసుకోవడం కానీ లేదా డాక్టర్ని సంప్రదించడం కానీ. అలాంటప్పుడు డయాబెటిక్ న్యూరోపతి కాంప్లికేషన్ అంటే నరాల వీక్నెస్, నరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో డయాబెటీస్ ముఖ్యంగా లక్షణాల ద్వారా టెస్టుల ద్వారా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా ఫాస్టింగ్, పోస్ట్ లంచ్, HbA1c ఈ 3 చేసుకొని, మూత్రం టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా చేసుకొని మనకి ఉన్నట్లయితే కనుక ఇమీడియట్గా మీరు అర్లీ స్టేజ్లో ఉంటే హోమియోపతి చాలా చక్కటి పరిష్కారం ఇస్తుంది. ఎందుకంటే ఇది మొదటి దశలోనే మనము హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనం తగ్గించగలిగితే లైఫ్ లాంగ్ మందులు వాడే పరిస్థితి అయితే ఉండకుండా ఖచ్చితంగా మనం చేయొచ్చు. ప్లస్ కాంప్లికేషన్స్ అనేది లేకుండా కంట్రోల్ చేయడానికి చాలా వరకు బెనిఫిట్స్ చూడొచ్చు. అలా కాకుండా ఒకవేళ ఇంగ్లీష్ మందులు ఏదైనా వాడుతున్నప్పటికీ కూడా అది తాత్కాలికంగా అప్పటికున్న షుగర్ని కంట్రోల్ చేస్తుంది తప్పితే మీకు బీటా సెల్స్ని ప్రొడక్షన్ విషయంలో కానీ లేదా కండరాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ విషయంలో కానీ హెల్ప్ చేయడం అనేది ఎక్కువగా ఉండదు. సో అలాంటప్పుడు కూడా మనకి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మంచి రిజల్ట్స్ అనేది చూడొచ్చు. సో ఈ బలహీనత తగ్గుతుంది, ఈ బరువు ఏదైతే కోల్పోతున్నారో దాన్ని మనం రిపేర్ చేయొచ్చు. ఈ యొక్క వీక్నెస్ కేవలం శారీరక వీక్నెసే కాకుండా మానసిక చికాకు, కోపము, ఒత్తిడి తట్టుకోలేకపోవడము, స్ట్రెస్ ఇంటాలరెన్స్ ఉంటూ ఉంటుంది, అధికమైన టెంపర్ ట్యాంట్రమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాగా చాలా ఇబ్బందులు. ఏదైనా దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆ పుండు మానదు, రసి కారుతూ ఉంటుంది, చాలా స్లో హీలింగ్ ఉంటుంది. తద్వారా ఇంకా పెద్ద పెద్ద డయాబెటిక్ ఫుట్, డయాబెటిక్ అల్సర్స్ ఇట్లా కూడా ఫామ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కాంప్లికేషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ప్రస్తుతం ఉన్న షుగర్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ హోమియోపతి వైద్యాన్ని సంప్రదిస్తే కనుక మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఓకే అండి. ఇప్పుడు ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉందా? అండ్ రూట్ కాజ్ కంపల్సరీ ఉంటుందా మ్యామ్? ఎస్, తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా 3 కారణాలు అయితే ఖచ్చితంగా చెప్తాను. సో డయాబెటీస్కి ముఖ్యంగా మనం చూసేవైతే ఒబిసిటీ, అధికంగా బరువు ఉంటూ ఉండడం, అంటే మన ఎత్తుకు తగ్గ బరువు కంటే కూడా ఒక 20-30 కేజీలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ ఈ యొక్క ఇన్సులిన్ తీసుకునే తత్వం అనేది కోల్పోతుంది అనమాట. అలాంటప్పుడు ఆ రెసిస్టెన్స్కి గురైనప్పుడు గ్లూకోజ్ అనేది అందుబాటు చేయదు, ఇన్సులిన్ అనేది కీలాగా పనిచేస్తుంది. సో ఆ ఇన్సులిన్ ఎప్పుడైతే మన శరీరం అనేది తీసుకోకుండా ఉంటుందో అప్పుడు గ్లూకోజ్ అనేది కణాల్లోకి వెళ్ళకపోవడం, తద్వారా బాగా బలహీనత, ఈ యొక్క డ్యామేజ్ అనేది మనకి కిడ్నీ, కళ్ళల్లో, హార్ట్, రక్తనాళాలు, నరాలు, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ రెటినోపతి, క్యాటరాక్టు, కళ్ళల్లో అయితే క్యాటరాక్టు ఉంటూ ఉంటుంది, గ్లాకోమా, ఇటువంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం. ఇంకా రాను రాను కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్లో కూడా ఇబ్బందులు చూస్తూ ఉంటాము. హై కొలెస్ట్రాల్ ఉంటూ ఉంటుంది, హై ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇక రక్తనాళాల చుట్టూ కూడా కొవ్వు చేరుకుపోయి అది మనకి హైపర్ టెన్షన్ కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. బీపీ, షుగర్తో పాటు వీళ్ళకి బీపీ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగా కాంప్లికేషన్స్ మనకి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి, లేదా స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీనికి మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా
ఒబిసిటీ మొదటి కారణం ఉంటుంది. రెండోది వచ్చేసి సెడెంటరీ హ్యాబిట్స్, అంటే ఎక్కువగా ఎక్సర్సైజు లేకుండా, కొద్దిపాటి వాకింగ్ కూడా లేకుండా తదేమినా ఒకటే ప్లేస్లో కూర్చొని పనిచేస్తూ ఉన్న వాళ్ళలో, ఎక్కువగా స్ట్రెస్ ఒత్తిడికి గురైన వాళ్ళలో కూడా మనం ఈ యొక్క డయాబెటీస్ చూస్తాం. ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో అక్కడ మనకి రిలీజ్ అయ్యే ఎండార్ఫిన్స్ అనే కొన్ని హార్మోన్స్, కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ని కంట్రోల్ చేస్తాయి. తద్వారా మనకి అన్నీ కూడా హార్మోన్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అని అందరూ చెప్తారు. ఏ డాక్టర్ని మీరు చూసిన, కార్డియాలజిస్ట్ అయినా, డయాబెటిక్ అయినా, ఎండోక్రైనాలజిస్ట్ అయినా కూడా, హోమియోపతి డాక్టర్స్ అయినా కూడా ఖచ్చితంగా మేము ఎక్సర్సైజ్ ఈజ్ మస్ట్ అని చెప్తాం. దాంతోపాటు డయాబెటిక్ డైట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదటి దశలో మనం కొంచెం కంట్రోల్ కూడా చేసుకోవాల్సింది ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంతోపాటు జెనెటిక్ కాజెస్ కూడా చాలా వరకు ఉంటాయి. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండి, ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసి, ఎంత కంట్రోల్ స్ట్రెస్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది జెనెటికల్లీ ఈ షుగర్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొంతమందికి 3 రకాలుగా ఉంటుంది ఈ షుగర్ అనేది. మనం చూసినట్లయితే స్పైక్స్, అంటే సడన్గా 400 అట్లా ఉంటుంది, సడన్గా 200కి డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో షుగర్ సడన్గా 100కి 100 కంటే తక్కువ కూడా ఉంటుంది. హై షుగర్ ఆర్ హైపో, సో చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ లో షుగర్ ఉంటుంది. ఇంకొంతమందిలో చూస్తే 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా 200, 230 అంతవరకే మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్లో మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు కన్సిస్టెంట్గా ట్యాబ్లెట్ వాడతారు, ఏదో చిన్నపాటి డైట్ చేస్తూ ఉంటారు. కొంత లక్షణాలు ఉన్నప్పుడు వీళ్ళు సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది, కాబట్టి అలా కంట్రోల్లో కూడా ఉంటుంది. ఇంకొంతమందిలో చూసినట్టయితే ఇన్సులిన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే పూర్తిగా శరీరంలో ఈ యొక్క బీటా సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి ఇన్సులిన్ అనేది అస్సలు రిలీజ్ కాకపోవడం ఉంటుంది. అప్పుడు తప్పకుండా బయట నుంచి కూడా మనం ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటూ చాలా బాధపడుతూ, దాంతోపాటు మనం ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నప్పటికీ కూడా, అంటే ఇంగ్లీష్ వైద్య విధానం ఎంత తీసుకున్నప్పటికీ కూడా కాంప్లికేషన్స్ అనేది ఖచ్చితంగా దీని వెంట వస్తూనే ఉంటాయి. చాప కింద నీరులాగా ఇందాక అనుకున్నట్టుగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా కాంప్లికేషన్స్ని మనము దృష్టిలో పెట్టుకొని చేసుకోగలిగితే, దీన్ని కంట్రోల్ చేసుకోగలిగితే తప్పకుండా మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందండి. సో ఇక్కడ మనం డయాబెటీస్ అసలు ఎందుకు మందులు వాడాలి అనేది నేను చెప్పినట్లయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికని నేను చెప్తాను. సో చాలామందికి చాలా అపోహలు, డౌట్లు ఉంటాయి, దీనికి పర్మనెంట్గా ఉంటుందా, లైఫ్ లాంగ్ వాడాలా అనేది. సో ఫస్ట్ మనకు వచ్చిందని నిర్ధారణ చేసుకోవాలి. అశ్రద్ధ చేయకుండా మన రెస్పాన్సిబుల్గా మందులు వాడుకుంటూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి పరిష్కారం అయితే మీకు దొరుకుతుంది. సో డయాబెటీస్కి సంబంధించి అంటే ఇందులో టైప్స్ ఉంటాయా మ్యామ్? ఉంటే చెప్పండి వాటి గురించి. తప్పకుండా అండి. సో మనకి టైప్స్ చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో డయాబెటీస్లో మనకి ముఖ్యంగా మనం చూసేది ఎక్కువగా 80% వరకు మనం చూసేది డయాబెటీస్ మెల్టస్ టైప్ 2. ఇంకొక రకం మనం చూసినట్లయితే ఇందాక వరకు మాట్లాడుకుంది డయాబెటీస్ టైప్ 2, అంటే వీళ్ళు నార్మల్ లైఫ్ ఉంటుంది, వీళ్ళకంతా బాగానే ఉంటుంది, కానీ మధ్యలో ఒత్తిడి ఉండడం వల్ల, డిసప్పాయింట్స్ వల్ల, షాక్స్ వల్ల, లేదా ఏదైనా ట్రొమాటిక్ ఈవెంట్స్ అట్లా జరిగినప్పుడు, లేదా కొంతమందికి మనం ఈ మధ్య కాలంలో చూసిందైతే పోస్ట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా చాలా మందిలో డయాబెటీస్ అనేది వచ్చింది. అంటే ఇన్ఫెక్షన్ వల్ల కానీ అయి ఉండొచ్చు, లేదా అప్పుడు యూజ్ చేసిన స్టీరాయిడ్స్ వల్ల, లేదా ఇంజెక్షన్స్ వల్ల కూడా ఇమ్యూన్ బాగా కాంప్రమైజ్ అయిపోవడం జరిగింది. ఆ ఇమ్యూన్ సప్రెస్ అయినప్పుడు మనకి ఒక బీటా సెల్స్ డ్యామేజ్ అవ్వడం, తద్వారా చాలామంది వరకు కూడా డయాబెటీస్ కొత్తగా డయాగ్నోస్ అయ్యి వచ్చిన కేసులు పెరిగాయని తప్పకుండా కోవిడ్ తర్వాత అయితే నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈ డయాబెటీస్ అనేది ఎనీ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా మెంటల్ స్ట్రెస్. సో ఇది ముఖ్యంగా మనం గమనించుకోవాలి. సో ఇందాక చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్ అనేది ఒక ఫిజికల్ స్ట్రెస్, ఐదర్ ప్రెగ్నెన్సీ కూడా ఇది ఒక ఫిజికల్ స్ట్రెస్. సో జెస్టేషనల్ డయాబెటీస్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో చాలామందికి ప్రెగ్నెన్సీలో అంతా బాగానే ఉంటుంది, 7th, 8th మంత్లో వాళ్ళకి యూరిన్లో గ్లూకోజ్ చూస్తూ ఉంటాము, లేదా ఆల్బుమినూరియా చూస్తూ ఉంటాము, లేదా వీళ్ళల్లో కొంతమందికి బాగా షుగర్స్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో జెస్టేషనల్ డయాబెటీస్లో కూడా ప్లసెంటల్ రిలీజ్ అయ్యే సర్టన్ హార్మోన్స్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పీసీఓడి ఉన్న వాళ్ళలో కూడా ఈ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అలాగే ఇన్ని పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో స్ట్రెస్ బాగా హై ఫీవర్ వచ్చినప్పుడు సడన్గా వాళ్ళు చాలా లాంగ్ టర్మ్లో క్రానిక్ ఫీవర్తో కానీ అట్లాగా బాధపడిన వాళ్ళలో కూడా, సివియర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో కూడా డయాబెటీస్ అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో డయాబెటీస్ మెల్టస్ అనేది ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చేసరికి డయాబెటీస్ ఇన్సిపిటస్, ఇది ముఖ్యంగా బేబీస్లో చూస్తూ ఉంటాం, అంటే చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాం అనమాట. సో చాలామందికి డౌట్ ఏంటంటే ఇది టైప్ 1 డయాబెటీస్ కదండి, దీనికి ఇన్సులిన్ వాడుతూ ఉంటాము, సో దీనికి హోమియోపతి తీసుకోవాలా, మరి దీనికి ఎలాగా మనం ముందుకెళ్ళాలని చాలా ఆందోళన పడుతూ పేరెంట్స్ మా వద్దకు రావడం అనేది చూస్తూ ఉంటామండి. సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీనికి హోమియోపతి ట్రీట్మెంట్ మీరు తీసుకోవాలి. ఎందుకంటే
మీరు తీసుకుంటున్న ఇన్సులిన్ కానీ మీరు తీసుకున్న జాగ్రత్తలన్నీ కూడా కేవలం ఒక 50 to 60% వరకే ఇంప్రూవైజ్ చేస్తాయి తప్పితే బేబీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అవి తిరిగి ఇవ్వలేవు. సో వీళ్ళకి తొందరగానే మనకి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ ఐ ఇన్ఫెక్షన్, ఐ ఎఫెక్ట్స్, ఇందాక మనం చూసినట్లుగా క్యాట్రాక్ట్, గ్లాకోమాస్ రావడం. వీళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు, బలం అసలు సరిపోదు, నీరసంగా ఉంటారు, ఎంత తిన్నా ఒళ్ళు పట్టదు. సో ఈ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి సపోర్టివ్గా ఖచ్చితంగా ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు రెగ్యులర్గా కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ మీరు వాడుకున్నప్పటికీ సపోర్టివ్గా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా శ్రేష్టమని చెప్తాం. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా చక్కగా మన అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ విషయంలో కానీ మనం ఎన్నో మంచి రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నామండి. కాబట్టి టైప్ 1 అవి ఉండొచ్చు, టైప్ 2 డయాబెటీస్ అయి ఉండొచ్చు, లేదా జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది, కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ ఉండదు. కానీ వీళ్ళు ఎప్పటికైనా ప్రోన్ టు డయాబెటీస్గా ఉంటూ ఉంటారు. సో ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం ద బెస్ట్. అండ్ ఒకవేళ ఉంటే కనుక జెస్టేషన్ తర్వాత కూడా మీకు డయాబెటీస్ ఉంటే కనుక మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. అంటే మన శరీర తీరుకు తగ్గట్టుగా జెనెటిక్ లెవెల్ని అనాలిసిస్ చేస్తూ, మీ హార్మోన్ లెవెల్ని అనాలిసిస్ చేస్తూ, సో మన బాడీ కాంపోజిషన్ని అనాలిసిస్ చేసుకుంటూ ట్రీట్మెంట్ కనుక మీరు స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఈ డయాబెటీస్ అనే ఒక పెద్ద మహమ్మారి నుంచి కాపాడుకోవడం అనేది చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఎంత సీరియస్గా ఈ యొక్క కండిషన్ మీద డిసిప్లిన్గా మనం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆహార విషయంలో, స్ట్రెస్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో, మెడిసిన్స్ విషయంలో కూడా. అందరూ అనుకుంటూ ఉంటారు రెగ్యులర్గా మందులు వాడుతున్నాం కదా, మేము బాగానే ఉన్నాము, అవసరం లేదు, అసలు ఇప్పుడు అవసరమా, లేదా నమ్మకం లేకపోవడం, లేదా అపోహలు, చాలా మిత్స్ ఉంటూ ఉంటాయి. ఇవి కూడా షుగర్ పిల్సే కదా, సో దీనివల్ల ఏమైనా షుగర్ పెరుగుతుందని. కానీ అటువంటిది కానే కాదు. సో మనం వాడేది ఇట్ ఈస్ నాట్ ఏ గ్లూకోజ్ గ్లోబ్యూల్స్ హోమియోపతిలో వాడేది ఆ కైండ్ ఆఫ్ కాదు, ఇట్ ఈస్ ఎ హెల్దీ షుగర్స్. కాబట్టి దానివల్ల మనకి డయాబెటీస్ అనేది రావడము లేదా కంట్రోల్గా ఉంటుందా లేదా, ఇవన్నీ అపోహలు నేను చెప్తా ఉండేది. సో మీకు ఒకవేళ ఇటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి క్లియర్ చేసుకోవడం అనేది మంచిది. ఇంట్లో అలాగే ఉంటూ అందరికీ ఉంది, ఇది నవేడేస్ కామన్. కాబట్టి అందరూ గుంపులో గోవిందలాగా నేను కూడా కలిసిపోయి ఇవన్నీ కూడా నేను అనుభవించేసి ఏదైనా వచ్చినప్పుడు చూసుకుందాము, కాళ్ళు పాడైనప్పుడు చూసుకుందాము, నరాల బలహీనత వచ్చినప్పుడు చూసుకుందాము, హార్ట్ బ్లాక్స్ వచ్చినప్పుడు చూసుకుందాము అని అనుకునే ధోరణి లేకుండా మీ HbA1cని 6 కంట్రోల్ పెట్టుకునేటట్టుగా మీ డిసిప్లిన్ ఉండాలి. దానికి తోడుగా మీ యొక్క శరీర తీరుకు తగ్గట్టుగా మందులు వాడుకుంటే కనుక మీరు ఎవరికి కూడా ఇబ్బందికరంగా ఉండకుండా, భారంగా ఉండకుండా, మీకు కూడా పెయిన్ఫుల్ కండిషన్స్ అనేది లేకుండా కంట్రోల్ చేసుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుందండి. ఇన్ కేస్ అంటే డయాబెటీస్ని అంటే కాంప్లికేషన్స్ వరకు చూసుకుంటే, లైట్ తీసుకుంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఎస్. సో నేను ఎప్పుడు కూడా అందరికీ చెప్పేది అదే. ఎక్కువగా మేము క్లినిక్స్లో వింటూ ఉన్నది ఏంటంటే, డయాబెటీస్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కదండి, అలాగే మాకు కూడా వచ్చింది, ఏముంది ఇప్పుడు ట్యాబ్లెట్ తీసుకుంటున్నాం సరిపోయింది, ఇప్పుడు వేసుకుంటున్నాను బాగానే ఉంది డాక్టర్ గారు అంటారు. కానీ ద డిసీజ్, ఏజ్ ఆఫ్ ద డిసీజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఈ యొక్క కండిషన్ అనేది మీకు 3 years అలాగా దాటుతూ ఉందంటే రెగ్యులర్గా వాడుతున్న మందులు కూడా మీకు కంట్రోల్ అవ్వదు. దాంతోపాటు మీకు డోసేజెస్ పెరుగుతూ ఉంటాయి, కొత్త లక్షణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. సో మొన్నటిదాకా లేని కాళ్ళు నొప్పులు, కాళ్ళు మంటలు, తిమ్మిర్లు, ఏదో వేసుకున్నట్టుగా గ్లౌ మోడ్ సెన్సేషన్ ఉంటూ ఉంటుంది. సో బాగా మంటలుగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి డిస్కంఫర్ట్ ఉంటుంది, కడుపు ఉబ్బరం ఉంటూ ఉంటుంది, డైజెషన్ సరిగ్గా జరగదు. సో బాడీలో తల నుంచి కాలు వరకు కూడా ఏ సిస్టము అనేది కరెక్ట్గా పనిచేయకపోవడము, అర్లీ ఏజింగ్ సైన్స్ కూడా మనం వీళ్ళలో చూస్తూ ఉంటాం. ముందుగా అరిగిపోతూ ఉంటాయి, మోకాళ్ళు అరిగిపోతూ ఉండడము బాగా. ఎందుకనంటే వీళ్ళలో వీక్నెస్ ఉంటూ ఉంటుంది, ఎక్కువగా శ్రమించలేని పరిస్థితుల్లో కూడా ఒబిసిటీ, ఊబకాయం ఉంటుంది. ఆకలి కంట్రోల్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటుంది, తినేస్తూ ఉంటారు, దాని ద్వారా షుగర్ పెరిగిపోతూ ఉంటుంది, తద్వారా ఒళ్ళు వస్తుంది, తద్వారా వీళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, షుగర్ అన్కంట్రోల్ ఉంటుంది. ఇలాగా మేము ఎన్నో కేసెస్ ఈ కాంప్లికేషన్స్తో బాధపడుతున్న వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి ఈ నరాల బలహీనత కానీ, గుండెకి క్లాట్స్ పడడం కానీ, లేదా కొవ్వు శాతం పెరిగిపోతూ ఉండడం కానీ, ఫ్యామిలీలో ఎవరికైనా స్ట్రోక్స్ వచ్చి ఉంటే కనుక తప్పకుండా మీరైతే అశ్రద్ధ చేయకండి. హోమియో కేర్ ఇంటర్నేషనల్ చక్కటి ట్రీట్మెంట్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. సో మీరు అప్రోచ్ అయ్యి ఎగ్జామినేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్గా మేము చెప్తూ ఉంటాం. ఓకే అండి, ఇప్పుడు డయాబెటీస్ ఒకవేళ అటాక్ అయినా కానీ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తిస్తే అప్పుడు సిమ్టమ్స్ని బట్టి పూర్తిగా నయం చేసుకోవచ్చా, లేదంటే ఎండింగ్ స్టేజ్ వచ్చే వరకు ఒకసారి వస్తే పోదు అన్న ఫీలింగే ఉంటుందా? ఎస్. సో ఇందులో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి రిపోర్ట్స్ ద్వారా కానీ లక్షణాల ద్వారా కానీ ఏ రకంగా అయినా సరే మనకి షుగర్ వచ్చింది అన్న విషయం అర్థమైన వెంటనే
ఫస్ట్ మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి. సో మీ యొక్క లైఫ్ స్టైల్లో నైట్ షిఫ్ట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా, ఒత్తిడికి బాగా ఉండేవి ఏమైనా ఉన్నా, సో వీటిని కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది చాలా పద్ధతులు ఉంటాయి. సో అందరికీ ఒకటే పద్ధతి అని చెప్పడానికి ఉండదు. సో మీకున్న జీవన శైలి విధానాన్ని బట్టి మనం మాడ్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా సో హోమియోపతిలో మనం ఎలా చూస్తామని అంటే, ఎప్పుడైనా మన పేషెంట్ రాగానే ఫస్ట్ వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ లక్షణాలన్నీ కూడా మేము ఫిల్టరేట్ చేసుకోవడం జరుగుతుంది. ప్లస్ ఈ ఒక 10 మంది మనకి డయాబెటీస్ పేషెంట్లు ఉన్నప్పటికీ కూడా 10 మందిలో వేరే 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 రకాల లక్షణాలు ఉంటాయి. అందరికీ ఒకటే టైప్ ఆఫ్ లక్షణాలు ఉండవు. సో మీ యొక్క పర్సనాలిటీకి, మీ యొక్క జెనెటిక్ వల్నరబిలిటీ అంటే మీ యొక్క వంశపారంపర్యంగా ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మేము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళలో హార్ట్ కానీ, మనకి సర్క్యులేషన్ విషయం కానీ, కాళ్ళు భాగం కానీ, స్కిన్ డ్రైనెస్ ఉంటుంది, దురదలు ఉంటూ ఉంటాయి, స్కిన్ డిసీజెస్ కూడా ఉంటూ ఉంటాయి. చాలామందికి ఎగ్జిమా వస్తూ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి, పుండ్లు, అల్సర్స్, బాయిల్స్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కంటిన్యూస్గా దురదలు ఉంటూ ఉంటాయి. సో ఇటువంటి సమస్యల్ని కూడా మనం ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళకున్న కంప్లైంట్స్ అన్ని తీసుకొని వాళ్ళకు ఒక పర్టికులర్ డిపెండ్ ఆన్ దేర్ కండిషన్, ఆ ప్రస్తుతము అర్లీ ఫేజ్లో ఉన్నారా, మిడ్ ఫేజ్లో ఉన్నారా, సివియర్ ఫేజ్లో ఉన్నారా, విత్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఉందా మీకు, వితౌట్ కాంప్లికేషన్స్ డయాబెటీస్ ఉందా అనేది మనం కేటగరైజ్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా కాంప్లికేషన్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు డైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొంతకాలం మీరు వాడుకుంటూ ఉంటే కనుక మీ యొక్క మంచి మెయింటెనెన్స్ ఉంటే కనుక లైఫ్ లాంగ్ వాడే అవసరం ఏ మెడిసిన్ కూడా వేసుకోకుండా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇన్సులిన్ అనేది కంప్లీట్ 0 లెవెల్లో ఉంటే కనుక మీకు కొద్దిపాటైనా సరే మనం సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది అని ఈ డయాబెటీస్లో చెప్పడానికి అసలు కుదరదండి. సో మీకున్న ఇంటెన్సిటీ, సివియారిటీ, ఏజ్ ఆఫ్ ద డిసీజ్, వాళ్ళకున్న కాంప్లికేషన్స్ బట్టి మేము అనాలిసిస్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. డైట్ పరంగా అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? ఎస్. సో కామన్గా ఇప్పుడు మనం అందరూ చూస్తూనే ఉన్నారు, చాలా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, వెల్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చేసాయి. సో చాలా వరకు కూడా అందరూ డయాబెటిక్ డైట్ అనేది తెలుస్తుంది. సో నేను ముఖ్యంగా యాజ్ అ హోమియోపతి డాక్టర్ మేము చెప్పేది ఏంటంటే, డైట్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్గా ఉండాలి. అంటే కంప్లీట్గా అవాయిడెన్స్ అనేది ఉండకూడదు. కార్బోహైడ్రేట్స్ కూడా కొద్దిపాటిగా తీసుకోవాలి, ఫ్యాట్స్ కూడా మీరు తీసుకోవాలి, ప్రోటీన్స్ కూడా తీసుకోవాలి, మినరల్స్, న్యూట్రియంట్స్ ఉండే ఫ్రూట్స్ కానీ అన్నీ తీసుకోవాలి. సో మన అన్నీ అవాయిడ్ చేసుకుంటూ పోతే మరి రాను వచ్చేది విటమిన్ B12 డెఫిషియన్సీస్ వస్తాయి, అప్పుడు నరాల బలహీనత, మళ్ళీ ఇవన్నీ కూడా రిజల్ట్ అగైన్ లాస్. కాబట్టి బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈక్వల్ టు బ్యాలెన్స్డ్ లైఫ్. సో డైట్తో పాటుగా మనం స్ట్రెస్ని కంట్రోల్ చేసుకుంటే మీకు చాలా డయాబెటీస్ అనేది మనము కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు.